దేశం పాక్ సొంత పౌరుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోంది. భారత్ నుంచి తిరిగి వస్తున్న తమ పౌరులను పాకిస్తాన్ లోకి అనుమతించకుండా ఎండలోనే నిలబెడుతోంది. భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ పౌరులంతా తిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేయడంతో అటారీ బోర్డర్ దగ్గర పాకిస్తానీలు క్యూ కడుతున్నారు. అయితే వారిని అనుమతించకుండా బోర్డర్ మూసివేయడంతో పాక్ సైన్యంపై ఆ దేశ పౌరులు తిరగబడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులంతా తిరిగి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చాలా మంది వాఘా అటారీ బోర్డర్ నుంచి తిరిగి పాక్కు వెళ్లిపోతున్నారు. ఈ సమయంలోనే పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడుతోంది. సొంత పౌరుల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తిస్తోంది. నిలువ నీడ కూడా లేకుండా గంటల తరబడి ఎండలో నిలబెడుతోంది. గురువారం ఉదయం 8 గంటలకు పాకిస్తాన్ అటారీ బోర్డర్ను మూసివేసింది. దీంతో ఇండియా నుంచి పాకిస్తాన్ వెళుతున్న వందలాది మంది పాకిస్తానీ పౌరులు ఏ దిక్కు లేక అక్కడే ఎండలో ఉండిపోవాల్సి వచ్చింది. ఇందులో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. వారంతా ఎటు వెళ్లాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. వారికి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అధికారికంగా వారు పాకిస్తానీ పౌరులే అయినప్పటికీ సొంత దేశ ప్రభుత్వం వారిని స్వీకరించకపోవడంతో తమ పరిస్థితి ఏమిటో తెలియకుండా ఉన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం అనూహ్యంగా అటారీ బార్డర్ పోస్ట్ మూసివేయడంతో అక్కడ భారత్ కూడా భద్రతా సిబ్బంది సంఖ్యను అమాంతం పెంచేసింది. పాకిస్తాన్ ఇలా సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా బార్డర్ మూసివేయడం వెనక కారణం ఏంటనేది స్పష్టత లేదు. సొంత పౌరులపై పాకిస్తాన్ అమానవీయంగా ప్రవర్తించడంపై ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారత ప్రభుత్వం పాకిస్తానీలకు తిరిగి తమ దేశం చేరుకునేందుకు విధించిన గడువును పొడిగించింది. అంతకుముందు వాఘా బార్డర్ ద్వారా భారతదేశంలో ఉన్న పాకిస్తానీ పౌరులందరూ తిరిగి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాకిస్తానీ పౌరులందరి వీసాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 30లోగా తిరిగి పాకిస్తాన్ వెళ్లిపోవాలని చెప్పింది. కానీ మానవతా దృక్పథంతో ఏప్రిల్ 30 వరకు విధించిన గడువును తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు నిరవధికంగా పొడిగించింది. గత వారం పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు జారీ చేశారు. పాకిస్తానీ పౌరులెవరూ వారి రాష్ట్రాల్లో ఉండకూడదని, అందరినీ పాకిస్తాన్ తిరిగి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏప్రిల్ 30 చివరి రోజు కావడంతో వందలాది పాకిస్తానీ పౌరులు వాఘా బార్డర్ ద్వారా తమ స్వదేశం తిరిగి వెళ్లాలని బార్డర్ చెక్పోస్ట్ వద్దకు చేరుకున్నారు. కానీ పాకిస్తాన్ బార్డర్ మూసివేయడంతో వారిలో కొంతమంది మాత్రమే బార్డర్ దాటగలిగారు. గత వారం రోజుల్లో దాదాపు 911 మంది పాకిస్తానీ పౌరులు అటారీ వాఘా బార్డర్ ద్వారా స్వదేశానికి చేరుకున్నారు. ఇందులో 55 మంది దౌత్యాధికారులు, వారి సిబ్బంది కూడా ఉన్నారు. అలాగే పాకిస్తాన్ నుంచి దాదాపు 1617 మంది భారత పౌరులు తిరిగి వచ్చారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో దాదాపు $131 మిలియన్ విలువైన సైనిక సామాగ్రిని అందించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే డిఫెన్స్ సెక్యూరిటీ కార్పొరేషన్ ఏజెన్సీ ఈ మేరకు అమెరికా కాంగ్రెస్కు సమాచారం అందజేసింది. ఇండో పెసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ ప్రోగ్రాం కింద ఈ విక్రయం జరగనుంది. లాజిస్టిక్స్ అవసరాలకు వాడే సామాగ్రి, సీ విజన్ డాక్యుమెంటేషన్తో పాటు సీ విజన్ సాఫ్ట్వేర్, రిమోట్ సాఫ్ట్వేర్ కొనుగోలుకు భారత్ ప్రతిపాదనలు పంపినట్టు డిఎస్సీఏ పేర్కొంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడగా దీనిపై భారత ప్రభుత్వం స్పందించలేదు. అమెరికా ఆయుధ సామాగ్రి వినియోగం దిశగా భారత్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న వేళ ఈ ఆమోదం లభించింది.